ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్త అన్నా ఏం పనులురా ఇవి? ఏం పనులివి? పెళ్లి కాని ఆడపిల్లని బయటికి తీసుకెళ్లి ఎక్కడ తిరుగుతున్నావు? ఏం చేస్తున్నావు? చేసిన పెద వేషాలన్నీ సరిపోలేదా? కష్టంతో బతికే ఆ అమ్మాయిని కూడా పరువుతో బతకనివ్వా? ఏందన్నా నువ్వేందన్నా వాడినట్టుండావో? ఏమా విజయశాంతి, నా అల్లుడినేసుకుని ఏడ తిరుగుతుండావో? మీ అమ్మకి బాలేదని ఇంట్లో చోటిచ్చినాడు, నీకేమో ఆటో లేదని ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చినాడు. ఆయన్ని కాదని నా అల్లుణ్ణి బుట్టలో వేసుకుని ఇంటి కోడలవ్వాలని చూస్తున్నావా ఏంది? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేనేం చేశానని ఇలా మాట్లాడుతున్నారు? ఏం చేశానంటావేంటే? ఏం తెలియదు అనుకుంటున్నావా? బుద్ధి మాలిన పనులన్నీ చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు. అసలు నీకు అతనితో తిరగాల్సిన అవసరం ఏముంది? ఎందుకు వెళ్ళావు అక్కడికి? అసలు మీరంతా ఎందుకు కోప్పడుతుండారో, ఎందుకు ఇట్లా అయిపోతుండారో నాకైతే తెలియట్లేదు. అక్క మీద నింద పడినాదని విజయశాంతి బాధపడతా ఉంటే నేను తనతో తోడుగా పోయినాను. యాడికిరా తోడుగా పోయేడిది? బనియన్ వేసుకుని తిరిగేదానికా? చూడు ఏంద్ర ఇవన్నీ? ఏందిమా, నువ్వైనా చెప్పు. ఆ అమ్మాయికి ఏదైనా పని ఉంటే ఆ అమ్మాయి వెళ్తుంది, నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంట్రా? ఆ పాపకే కాదు, వదినమ్మ మీద నింద పడినది వదినమ్మ బాధపడతా ఉండదు, అన్న బాధపడతా ఉన్నాడు, ఇంట్లో వాళ్ళంతా కూడా బాధపడతా ఉండారు. మరి ఏం జరిగిందో తెలుసుకునేకి నేనేదన్నా చెయ్యాలి కదా. చేయడం అంటే ఏంద్రా? ఇయా చేయడము? నీ బట్టలేసుకుని ఆ పిల్ల తిరగడము, నువ్వేమో లుంగి కట్టుకుని బనీనేసుకుని తిరగడము, ఇదా చేసేడిది? ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడబాక. ఏం జరిగిండదో బానే అర్థం అవుతుండాది. నిన్ను అడ్డం పెట్టుకుని ఆ పిల్ల కూడా ఈ ఇంటి కోడలవ్వాలని చూస్తుండాది. ప్రతిదానికి మీరు ఆ మాట మాట్లాడద్దండి. నా చెల్లెలు ఈ ఇంటి కోడలు కాదని చెప్పాను కదా. కాదు కానివ్వను. అలాంటి ఆశలు మాకేం లేవు. అమ్మా, ఉన్నంతలో బ్రతకడం తప్ప పై చూపులు చూసే అలవాట్లు మాకు లేవమ్మా. నా బిడ్డనైనా మీరు అడిగితేనే ఇచ్చాం తప్ప మేమేమైనా అడిగామా?
లేదమ్మా, ఇందులో మీ తప్పేం లేదు. తప్పు నాది. వాడు దారి తప్పినప్పుడే పెళ్లి చేసి ఒక బాధ్యత అప్పచెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అప్పుడు చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుంటాను. ఆ రోజు వైశాలిని మా ఇంటి కోడల్ని చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకోలేకపోయాను. వరుణ్కిచ్చి చేద్దాం అనుకుంటే వాడు బిజినెస్ అంటున్నాడు. అందుకే నా చిన్న కొడుకు చిరుకి వైశాలినిచ్చి పెళ్లి చేసి నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు. ఇప్పుడు మాట్లాడొద్దు, తర్వాత చెప్తాను. ఆగు. ఏందన్నా నువ్వు ఏం మాట్లాడుతుండావో? నువ్వే కదమ్మా చెప్పావు, వీడికంటూ ఒక బంధం ఏర్పరిస్తే బాధ్యతగా పడుంటాడని. తప్పు చేసిన ప్రతిసారి వాణ్ణంటం ఎందుకు? జనాల్ని బాధ పెట్టడం ఎందుకు? ఆ పెళ్ళేదో చేసేస్తే వాడి బాధ్యత తెలుసుకుంటాడేమో. నువ్వు వీడికి పెళ్లి చేస్తావు అంటుండావన్నా, అప్పటిదాకా అవతల వాళ్ళు ఊరుకోవాలి కదా. మళ్ళా ఎటన్నా తీసుకుపోదనే నమ్మకం ఏ ఉండాది? ఏదైనా గుళ్ళో తాళి కట్టించుకోదనే నమ్మకం ఏ ఉండాది? మీకు ఆ భయాలు అవసరం లేదు పిన్ని. చిరంజీవికి పెళ్లి చేసే లోపే నా చెల్లికో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మీ భయం నా చెల్లి ఎక్కడ ఈ ఇంటి కోడలవుతుందనేగా. ఆ భయం మీకు అవసరం లేదు. అసలు మేము యాడికి పోయినాము, ఏం చేసినావో అవన్నీ ఇడిచిపెట్టేసి ఏమేమో మాట్లాడుతూ ఉండారే. మీ ఇష్టానికి మీరు మాట్లాడుతున్నారు, సంబంధాలు చూస్తానంటున్నారు, మా ఇద్దరికి సంబంధం అంటగడుతున్నారు. మా అక్క తప్పు చేసింది అంటున్నారు కదా. ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి నేను వెళ్ళాను. వద్దన్నా తను నాతో వచ్చాడు. అక్కడ అనుకోకుండా మేనేజర్ గారు లేరా? సార్ కర్నూలు దగ్గర ఏదో పనుండి వెళ్ళారండి. ఇప్పుడు ఎలా? వెయిట్ చేద్దాంలే.